హలో అందరికీ ఈరోజు మనం గోధుమ రవ్వ కేసరి ఎలా చేసుకుందాం చూద్దాం రండి. దీన్ని నాటు రవ్వ అని కూడా అంటారు. 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాసు క్వాంటిటీ రవ్వ అయితే దానికి మనం 6 గ్లాసులైనా 4 గ్లాసులైనా వాటర్ తీసుకోవచ్చు. షుగర్ ఏమో 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసెస్ షుగర్. కొంచెం తీయగా వద్దు అనుకున్న వాళ్ళకు 1.5 పోసుకోవచ్చు. మనం ఏ గ్లాస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్ క్వాంటిటీకి అంతే. దీంట్లో మెయిన్ ఎంతే కదా స్వీట్. తీసుకున్నాక అది వేయించుకొని మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా, మనం అన్ని పాలు అన్నీ యాడ్ చేశాక కొంచెం కలర్ తగ్గిపోతుంది. మంచిగా బ్రౌన్గా వేయించుకున్నాక మనం తీసుకున్న 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల వాటర్ వేసి ఆ వాటర్ బాయిల్ అయినాక ఈ వేయించుకున్న రవ్వను అందులో యాడ్ చేయాలి. దానికి పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కోసం నేను నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను, కొన్ని అందులో యాడ్ చేయడానికి. ఒక్క గ్లాస్ రవ్వకి 4 గ్లాస్ వాటర్ తీసేసుకొని 2 గ్లాసెస్ రవ్వతో నేను 8 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో కలిపేసుకున్నాను బాయిల్ అయినాక. తర్వాత షుగర్ క్వాంటిటీ చెప్పాను కదా, 1 గ్లాసు రవ్వ అయితే 2 గ్లాసెస్ షుగర్ ఆర్ 1.5 వేసుకుంటే సరిపోయిద్ది. నాకు తెలిసిన టిప్స్ చెప్తున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను నేను. కొన్ని పాలు పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావ్య స్వస్టైల్.